అర్బన్ ఏరియాస్లో ముస్లిమ్స్ ఏదైతే ఉందో అక్కడ పునర్విభజనలో ఇప్పుడు ఏదైతే ఉందో చాలా మటు రేపు భవిష్యత్తులో ఏదైతే ఉందో 888 200 ఇప్పుడు ఆల్రెడీ 90 మంది ఉన్నారు ముస్లిమ్స్. రేపు ఇంకో 90 మంది 100 వస్తారు. 200 మందిలో ఏమవుతుంది? డేంజర్ గేమ్ ఏమవుతుంది? వాళ్ళు ఏదైతే ఉందో రూలింగ్ పార్టీకి వాళ్ళు ఎటనుకుంటే అటు ఉంటుంది. ఇక్కడ డివైడ్ అండ్ రూల్ వచ్చే వరకు చాలా డేంజర్ గేమ్ ఉన్నది. అది గ్రహించుకోవాలి. నువ్వు ఇప్పుడు 880 545 నువ్వు 100 ఏళ్ళు ఉన్నా 200 ఏళ్ళు ఉన్నా వాళ్ళు చేసేదేమి ఉండదు, ఉరగబెట్టేదేమి ఉండదు. వాళ్ళు ప్రజల సొమ్ము తినడానికి వస్తున్నారు తప్ప, పెంచడం తప్ప, క్యాండిడేట్లకు మళ్ళీ తప్ప వీళ్ళతో చేసేది ప్రజలకు ఉండదు. కాకపోతే గవర్నమెంట్ బుద్ధి జ్ఞానం ఉంటే ఏం చేయాలంటే సెంటర్ కానీ స్టేట్ కానీ నీకు ఫీల్డ్ వర్క్ ఎక్కువైంది. ఇప్పుడు జనాభా అయింది 146 కోట్లకు మనము 146 కోట్ల జనాభాకు వచ్చేసినాం ఆల్రెడీ. ఇవాళ ఇండియాలో 2025లో ప్రపంచంలో నెంబర్ 1 జనాభా ఉన్నది భారతదేశం. అరే నాయన ఇక్కడ ఎంప్లాయ్మెంట్ జనరేట్ చేయాలి, ఇన్ఫ్రాస్ట్రక్చర్ డెవలప్ చేయాలి, పావర్టీని పారదోలాలి. ఇంకా కూడా ఆడుకుని మన ఇక్కడ జూబ్లీహిల్స్ చెక్ పోస్ట్ దగ్గర అక్కడ చూస్తాం కదా, మన మాసప్ ట్యాంక్ చెక్ పోస్ట్ ఇప్పటి కూడా ఆడుకుంటున్న వాళ్ళు బాగా ఎక్కడికి వచ్చి ఉన్నారు కదా, వాళ్ళ మీద దృష్టి పెట్టరా నాయన. అంటే డీలిమిటేషన్తో ఏమవుతుంది? పునర్విభజనతో